చూడండి గాయ్స్, అల్లిపల్లికని వెళ్ళాము. చాలా శుభ్రం ఉంది. నేనైతే పరిగెలు ఎడేస్తున్నాను, ఈ కుర్రలు కాలు పీకేస్తున్నాయని చెప్పి చేయలేకపోతున్నారు. చూడండి ఇక పళ్ళు వచ్చాము, చేరుకున్నాం మనం అల్లిపల్లి దగ్గరికి. చూడండి ఈ లొకేషన్ చూస్తే మీరు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఒకసారి చూడండి, ఒకసారి ఈ లొకేషన్ మీకు ఇంకా ఎవరికి తెలీదు, నేను చూపించడానికి వస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే చాలా పెద్ద పుల్లు ఉన్నాయి, అవన్నీ మనకి తెలియజేస్తున్నాం. ఏదో కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాడు పాపం, పని లేదు. చూడండి అల్లిపల్లి చూడండి, ఇగో ఇది ఇక్కడ నుంచి ఎలా సర్వైవ్ ఇవేంటి అల్లిపళ్ళు చూసారా, ఎర్రగా ఉన్నాయి. ఇంకా పండలేదు, ఇది పండడానికి ఇంకొంచెం టైం పడుతుంది. చాలా వరకు మనకి పుంజుగోడు, వడపునుగోడు, ఇంకా కుర్రలు అందరూ ఏరేసారు. ఈ చెట్లన్నీ కూడా పుంజు, వడపునుగోడు, ఇంకెవరు వాళ్ళందరూ కూడా ఏరేసుకున్నారు. తర్వాత మేము మాకు తెలియలేదు ప్లేస్ అంతా. చెట్లు సూపర్గా ఉన్నాయి. ఇంకో కొంచెం లేట్ అయితే ఇవి కూడా ఉండపోను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బియ్యి కూడా మీకు చూపించాలనుకున్నాం. ఒకసారి చూడడానికి కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది వ్యూ. చూడండి దొంగలు నాకన్నా ముందు తినేస్తున్నారు వాళ్ళు. ఒకసారి చూడండి వాళ్ళు కూడా. ఒకసారి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. ఓకే, ఈ దట్టమైన అడవుల్లో ఎలా సర్వైవ్ అవ్వాలో మేము మీకు చూపిస్తాం. ఇలాంటిది లొకేషన్ మన రాపాకలో ఉందని మీ ఎవరికైనా తెలుసా? చూడండి ఈ యొక్క అడవుల్లో అనుభవం ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలీదు. మమ్మల్ని అడగండి మీకు ఏమైనా మంచి ప్లేస్ ఇక్కడ కావాలంటే. ఇది నేచర్ పుండు, మినిమూలు అనుభవం ఉండకపోతే కొండల ప్రమాదకరం, పాములు ఎక్కువ ఉంటాయి. చూడండి చాలా జాగ్రత్తగా ఎక్కాలి, ఎందుకంటే జారిపోతాం ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇవే అల్లిపళ్ళు. మీరు ఎప్పుడైనా ఇటువంటివి చూసారా? ఇక మా గ్రామంలో ఉన్నాయి. నాకు దొరకని పండు అంటే ఏముండదు, అన్నీ కూడా యాపిల్స్ పండు కూడా ఇక్కడ పండించేస్తున్నారు మా ఊర్లో. చూడండి రాజు కూడా ఎక్కడ తిరిగాడు? ఎవరో రాజు కూడా ఇక్కడ తిరిగాడా? అప్పుడు తిరిగాడు, ఆంధ్రదేశం జిల్లాకి వెళ్ళిపోయాడు. అలాగే కొండదర్రాజు మా ఊరు వచ్చాడు, భయపడిపోయాడు. రూట్ కూడా తెలియక పారిపోయాడు. ఆడు భయపడిపోతాడు బాబు. వాక్కాయ లేదు, కాయ వాక్యాలని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉంది కాయ. చూడండి గొర్రెలకి ఏం తెలుసు, గొర్రె పిల్లలకి ఏం కాదు కదా. హాయ్ గ్యాస్, మీ అందరికీ కూడా నేను అల్లిపళ్ళు ఎలాగుంటాయి అనేది మీకు చూపించడానికి ఇప్పుడు వెళ్తున్నాను. ఒకసారి చూడండి, ఇది మా రాపాక గ్రామంలో మరి లేనివంటూ ఏమి ఉండవు, అన్నీ ప్రకృతి అందాలు కానీ అలాగే ప్రతి దాంట్లో కూడా మా రాపాక ముందందరూ ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి అందం కానీ ఒక ఈ లొకేషన్ కానీ మీకు ఎక్కడైనా ఇలా ఇటువంటి లొకేషన్ ఎక్కడైనా కనిపించిందా? ఇక్కడ సినిమాలు కూడా చేసుకోవచ్చు. మరి ఈ లొకేషన్ ఒకసారి మీకు చూపిస్తున్నాను, సినిమా వాళ్ళకి చూపించండి, వాళ్ళకైనా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎంత పచ్చని వాతావరణంలో మీ అందరూ కూడా ఎంతో ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. మరి ఇప్పుడు అల్లిపళ్ళు సీజన్ కాబట్టి ఒకసారి తిన్నాక నుంచి ఒకసారి చూడండి. అల్లిపళ్ళు ఎర్రగా ఉన్నాయి కదా, అవి ఎర్రగా ఉన్నాయన్నీ ఇంకా పంటలేదు. కొంచెం చూడండి, నల్లగా ఉన్నాయన్నీ కూడా పళ్ళు. ఇంకో చూడండి, ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇగో బాబాయ్, ఇది పండు కాదు. పదండి, ఇదిగో ఇవన్నీ అల్లిపళ్ళు చెట్లు ఇవన్నీ చూడండి ఒకసారి. అదిగో పళ్ళన్నీ కూడా ఎలా ఇంకా మీకు అందరికి తోట చూపించడం కోసం అని చెప్పి మేము ఇంకా ఎదురుకి వెళ్తున్నాం. ఇక్కడ అడుగు పూలు ఉంది, ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది. అడుగు పూలు అని మాకు అనుమానంగా ఉంది. జాతర చూడండి, ఏదన్నా ఉండొచ్చు.
సడన్ గా మన మీద అటాక్ చేసినప్పుడు ఈ లొకేషన్ కి ఇక్కడ రాజులు ఉంటారని చూపించు. ఆ, కింద రాజులు ఉంటారు, రాజుల ఫ్యామిలీ. ఆ కిందన కనిపిస్తుంది కదా, ఆ కనిపించేదంతా కిందన రాజులు అలా ఉంటారండి. మాకు కొంచెం అది ఒక ఊరు, అది మాకు తెలియదు. మీరు ఈ రాపాక అనే గ్రామం వస్తే అక్కడ పొడప ఉందని ఎదవా, పొడప ఉంది అక్కడ. అక్కడ ఉందిరా పాము, ఉందిరా అంటే అలా పోయింది నీకోసం. బాబు నానాజీ బాబు వస్తాడు, బొవ్వు పెడతాడు నాకు, బొవ్వు పెడతాడు నానాజీ బాబు వచ్చి. పద ఇప్పుడు మనం చూసుకోండి, మీకు చూపించడం కోసం అని చెప్పి సేమ్ ఇదే పొండి దగ్గర ఎలా ఉంటది చూపిస్తున్నాను. అది అల్లిపొల్లి అయితే కాదు, అది తింటే మీరు కనిపించవుతారు. చూడండి సేమ్ రక్తంలో కాదు, చూడండి తింటే కైలాసపట్నం రక్తంలో ఎలా కారిపోతుంది చూడండి, ఇంకా అలాగ ఉంటది. చెట్టు ఏంటంటే మీకు చాలా వివరంగా క్లియర్గా చూపించడానికి ఒకసారి ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. తర్వాత బ్యూటిఫుల్ లొకేషన్ ఉందని మాకు తెలియదు, మా నానాజాని ఇక్కడ వచ్చి చూపించాడు. చూడండి ఈయన ఎవరు కాదు, మా నానాజాని అంటే ఎవరు కాదు, వండర్ఫుల్ డ్రైవర్. చూడండి ఒకసారి లొకేషన్ కూడా చూడండి, ఇంకో చూపిస్తున్నాడు ఒకసారి చూడండి ఎలా కోస్తున్నాడో. నేను అడిగితేనేమో నోట్లో వేసుకున్నాడు. 2 ఏళ్ళకి ఇవ్వండి నానాజీ గారు, ఒకసారి 2 కావాలి. 2 నేచురల్ పళ్ళు ఎన్ని చూడండి, మీరు ఇటువంటి పళ్ళు కూడా ఎక్కడ చూసుంటారో, దీన్నే అల్లిపల్లి అంటారు. ఒకసారి మా లొకేషన్ కూడా చూడండి, సినిమాలకి చాలా అనువుగా ఉంటుంది ఈ ప్రదేశం. ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడో తీస్తున్నారు పుష్ప సినిమా అలాంటివి. ఇక్కడ మంచి అడవి ఏరియా చూడండి, ఫారెస్ట్ ఏరియా. మాలో ఒక పెంట కూడా ఉన్నాడు, నీడండి చూడండి ఎంత నీట్గా ఉంది. గుత్తులు ఉంటే తడదొప్పుతున్నాడు, నీట్గా కోసుకుని తిన్నాం మనిషి. మా పుల్లు చూడండి అలాగే అయ్యో ఇందాక వచ్చేస్తున్నారు చూడండి దేవానంద్ గారు. లొకేషన్ ఎవరైనా వింతగా వచ్చి అది మొక్కే అని మనకు తెలుస్తుంది కానీ